कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. పాంచజన్య మనిషి తన జీవిత కాలంలో సమయంతో తెచ్చుకునే అనుభవం గొప్పదా, లేకపోతే ఏ అంశంపైనైనా రెడీమేడ్గా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ దొరికే ఈ జనరేషన్ స్పీడ్ గొప్పదా? సాయినాథ, నా కొడుకు చిన్నప్పుడే నా భార్య చనిపోయింది. వాడిని వాళ్ళ అమ్మమ్మ గారింటికి అమెరికా పంపించేశాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పినట్టే శ్రద్ధ సబురితో ఎన్ని కష్టాలు ఎదురైనా నా వ్యాపారాన్ని 1500 కోట్ల టర్నోవర్కి పెంచాను. అదంతా నీ అనుగ్రహమే. వచ్చే సంవత్సరానికి వాడికి 21 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ వ్యాపారాన్ని వాడి చేతుల్లో పెట్టాలనుకుంటున్నాడు. వాడు కూడా ఎవరికి అన్యాయం చేయకుండా వాడి కష్టంతో ఒక 100 మందికి ఉపయోగపడేటట్టుగా నీ అనుగ్రహం కావాలి, నీ ఆశీర్వాదం కావాలి స్వామి. వాడిని ఆశీర్వదించు స్వామి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ వ్యాపారాన్ని 1500 కోట్ల టర్నోవర్కి పెంచాను. అదే శ్రద్ధ, అదే సబ్రి వాడికి కూడా అనుగ్రహించు స్వామి. వాడు కూడా బాధ్యతాయుతమైన పౌరుడిగా రేపు 100 మందికి ఉపయోగపడేటట్టుగా ఆశీర్వదించు స్వామి. నీ అనుగ్రహం ఎల్లప్పుడూ వాడి మీద ఉండాలి. హాయ్ డాడ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ డాడ్. చాలా కాలం అయింది నేను చూసి. అంతా ఓకే కదా? ఆల్ ఫైన్ డాడ్. రా కూర్చుని. 1 minute డాడ్. మీరు పంపించింది డ్రైవర్ ఎయిర్పోర్ట్కి నాకు రిసీవ్ చేయడానికి 15 minutes లేట్ వచ్చాడు. సో వాట్? వై డాడ్, వై? కూర్చో దా. వై? అవును డాడ్, మీ బయట మొక్కలన్నీ డ్రై అయిపోయినాయి. ఎవరు గార్డెనర్ లేరా? ఉన్నాడు రా, ఈరోజు లీవ్. వాడికి ఒంట్లో బాగలేదు, అందుకు రాలేదు. రాలేదంటే ఎవరు వాడి కోసం రిప్లేస్మెంట్ లేరా? మొక్కలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? రే, నువ్వు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చావు. నీకు ఎలా చెప్పను, ఒక టెక్నాలజీ వాడి ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. తరుణ్, బ్రేక్ఫాస్ట్ రెడీ. అమ్మా బాయ్. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిందు. ఎందుకు డాడ్, ఇక్కడే తిన్నాం. నా చేత్తో నేనే నీకోసం ప్రిపేర్ చేశాను రా. Why dad? Why so much strain? If I order on phone, it will come just right in time. మీరు నా కోసం అంత స్ట్రెయిన్ ఎందుకు తీసుకుంటున్నారు? నా ఒంటరితనం నాకు అనుభవాన్ని ఇచ్చింది. ఆ అనుభవంతో 1500 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఏర్పడ్డాం. ఆ అనుభవంతో నీకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం అనుభవం చాలా గొప్పదిరా. Sorry dad. Nowadays only technology counts. No. Only experience counts. No dad, no. ఎస్, ఎక్స్పీరియన్స్ కౌంట్స్. అనుభవమే మనిషిని తీర్చిదిద్దేది. ఆ అనుభవంతో మనిషి ఏదైనా సాధించగలడు. ఆ అనుభవం మనిషిని తీర్చిదిద్దుతుంది ఇప్పటికీ ఎల్లప్పటికీ. Okay dad, what can I do? ఎంజాయ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్. బై బై. Bye. No technology, handmade, homemade breakfast. Enjoy. ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదేంటి ఇంకా ఈడు? హాయ్ డాడ్, ఏంటి మీరు ఇంకా పడుకోలేదా? హెల్త్ పాడైపోతాయి. గో స్లీప్. హలో, ఇప్పుడు రావాలా? సరే నేను వస్తున్నా. మా డాడా పర్లే ఏమన్నాడు? హీలలో డోంట్ వరీ. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఏంటి ఇట్లా తరేయాడు? ఓకే డాడ్, ఐఎమ్ గోయింగ్ అవుట్. ఐ విల్ కమ్ టుమారో మార్నింగ్. ఓకే బాయ్. ఏమైనా అంటే ఒక్క ఫోన్ కాల్తో అన్ని పనులు అయిపోతాయంటాడు. వీడికేం తెలుసు జీవితం అంటే, మనుషుల్ని హ్యాండిల్ చేయడం అంటే. ఒక్క క్లిక్తో అయిపోయేది కాదు. కష్ట నష్టాల్లో, ఒడిదుడుకుల్లో కింద మీద పడితే కానీ అర్థం కాలేదు ఇంకా. వీడేమో అన్ని ఫోన్లో అయిపోతాయంటాడు. షిరిడి సాయినాథ, నాకు తెలుసు శ్రద్ధ సబురి. ఆ నమ్మకం మీదే వీడు ఏదో ఒక రోజు వాడి బాధ్యతలు వాడు తెలుసుకుని నా బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరిస్తాడని నేను నమ్ముతున్నాను. వాడికి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి సాయినాథ.
తరుణ్, నా ఆతృతని తపన్ని అర్థం చేసుకుని నా బిజినెస్ బాధ్యతలని నేను నీకు గర్వంగా అప్పచెప్పేలాగా నువ్వు ఎదగాలిరా. నువ్వు అమెరికా వెళ్ళేలోగా ఏదో ఒక రోజు నీకు తెలియపరచాలి. నా బిజినెస్ బాధ్యతలన్నీ వీడికి అప్పచెప్దాం అనుకుంటే ఏంటి ఇట్లా తిరుగుతున్నాడు కనీస బాధ్యత లేకుండా. Yes, yes, the technology I created is working. The software I made is working. I know. ఏం చేస్తున్నావు? డాడ్, నేను మీ ఎంప్లాయీస్ కోసం సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన టెక్నాలజీ యూజ్ చేసి దాంతో ఎఫిషియన్సీ పెరుగుతాయి. పర్సనల్ మానిటరింగ్ ఇంపార్టెంట్ రా. మేబీ డాడ్, బట్ టెక్నాలజీ ఓన్లీ హెల్ప్స్. నో, మనిషిని ఎప్పుడైనా గెలిపించేది అనుభవమేరా. నో డాడ్, టెక్నాలజీ కౌంట్స్. నో కంప్యూటర్ కెన్ బీట్ ది బ్రెయిన్. నో డాడ్, టెక్నాలజీ కౌంట్స్. అనుభవం చాలా గొప్పది. ఓకే డాడ్, వాట్ కెన్ ఐ డూ? సరే, కంప్యూటర్కి వచ్చేసి తొందరగా తినేసి పడుకో. ఓకే డాడ్. టెక్నాలజీ వర్క్స్, ఎక్స్పీరియన్స్ వర్క్స్. ఓకే డాడ్. సరే రా, త్వరగా రా. నా బిజినెస్ లావాదేవీలన్నీ నా కొడుకు తరుణ్కి త్వరగా తెలియపరచాలి. నా బిజినెస్ పార్ట్నర్ను కూడా వీడికి త్వరగా పరిచయం చేసి వచ్చే సంవత్సరం కల్లా నా బిజినెస్ని వీడికి అప్పచెప్పాలి. ఏంటి విషయం? కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు. పెద్దలంటే వీడికి అసలు గౌరవం ఉందా? రాకేష్ అంకుల్ హాస్పిటల్లో ఉన్నారని తెలుసు కదా. వాళ్ళ వైఫ్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి, కారు తీసుకెళ్ళు. డాడ్, ఈ కార్ నాకు కావాలి, ఎందుకంటే నేను చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్తోని బయటికి వెళ్తున్నా. ఆంటీకి చెప్పండి క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కి వెళ్ళామని. సరే, బాయ్. ఏం డాడ్, తింటావా? Dad, you enjoy. I'll go have fast food with my friends. Okay? Fast food. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడేంటి వీడు? చిన్నప్పుడే అమ్మ చనిపోతే గారాభంగా పెంచడమే నేను చేసిన తప్ప. ఏంటిది వీడిట్లా ఉన్నాడు? కనీసం మేనర్స్ కూడా లేకుండా. వీడికి రేపు నా బిజినెస్ బాధ్యతలను అప్పచెప్తే నిజంగా నిర్వహించగలుగుతాడా? ఏంటిది దేవుడా, సాయినాథ, శ్రద్ధ సబురి దేవుడా, ఏదన్నా మార్గం చూపించు తండ్రి. వీడిలో బాధ్యత అనే విత్తనాన్ని నాటించు దేవుడా. తరుణ్, ఐ లవ్ యూ రా, బట్ నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని నీకు ఎలా తెలియపరచాలి? అవునండి, 10 crores ప్రాజెక్ట్ మనకే వచ్చింది. ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు 10 crores అండి, నెక్స్ట్ టైం 50 crores ప్రాజెక్ట్ కూడా మనకే వస్తుంది. ఎస్. How's your day? 1 minute and I will call you back. Fine రా. Okay, nice. Enjoy man, enjoy. దాహమేస్తుంది. వాటర్. ఈ టైం వరకు బయట తిరుగుతున్నాడు ఏంటి వీడు? చేతి కడుక్కోవాలి. హ్యాండ్స్ డర్టీ. చేతి కడుక్కోవాలి డాడ్. చేతి కడుక్కోవాలి కదా. టేక్ ఇట్ ఈజీ డాడ్, టేక్ ఇట్ ఈజీ. బిజినెస్ డీల్ డాడ్. ఎంజాయ్. పెద్దలతో ఇట్లా నడుచుకునేది? ఇదేనా వీడు నేర్చుకున్న మేనర్స్? నో, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడి నుంచి. వీడిని నా బిజినెస్ పార్ట్నర్కి ఏమని పరిచయం చేయను, ఎలా పరిచయం చేయను? రాకేష్, ఎలా ఉందిరా హెల్త్? భోజనం అయిపోయిందిరా, వాకింగ్ చేస్తున్నా. నీ కొడుకు తరుణ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలరా. మైసన్, నా కొడుకు గురించా? ఎస్, నీ కొడుకు తరుణ్ గురించే. హీఈస్ ఎ జమ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అవునా? నీకెన్నో తెలియని నిజాలు చెప్పాలి. అవునా? నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నా భార్యని నీ కొడుకు తరుణ్ కార్లో డ్రాప్ చేయలేదని చాలా బాధపడ్డావు. కారు తీసుకెళ్ళమన్నా. కానీ వాడు అలా ఎందుకు చేయలేదో నీకు తెలుసా?
దానికి ఎంత బలమైన కారణం ఉందో నీకు ఇంకా తెలిసి ఆశ్చర్యపోతావు. ఇంతే కాకుండా నీ బిజినెస్ పార్ట్నర్ మూర్తి నుంచి నేను కాపాడింది కూడా నీ కొడుకు తరుణేరా. అవునా? చేతులు కడుక్కోకుండా నీళ్లు తాగుతుంటే కనీసం శుభ్రత లేదనుకున్నాను వీడికి. నా ఆఫీసులో ఉన్న కుళ్ళుని చెడుని కడిగేశాడా? ఏంట్రా నువ్వు చెప్తున్నది? నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంకో విషయమా? రేర్ బ్లడ్ గ్రూప్ అరేంజ్ చేశాడా? రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడేమో చాలా టెన్షన్ పడ్డాను రా నేను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ రా. నీ హెల్త్ జాగ్రత్త రా. నేను వస్తాను, నేను వచ్చి కలుస్తా. హే తరుణ్, 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 డాడ్ ఇటారా. డాడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఎందుకు డాడ్? నువ్వు ఆ రోజు ఆంటీని తీసుకురారా హాస్పిటల్ నుంచి అని చెప్తే కాలు మీద కాలు వేసుకున్నావు అని చెప్పి నాకు చాలా బాధేసింది. కానీ ఆ కారులో గ్యాస్ సిలిండర్ పేలకుండా ఆ సెన్సార్ని సెట్ చేయడానికి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళావంట. అవును డాడ్. అంకుల్ చెప్పారు నాకు. తర్వాత మన ఎంప్లాయీస్ శాలరీస్ అన్నీ నాకు ఎంతో నమ్మకమైన నా పార్ట్నర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటే లీగల్ హ్యాకింగ్ ద్వారా వాటిని, ఆ ఫండ్స్ని, మన ఎంప్లాయీస్ జీవితాలని కాపాడేవంటరా. నైస్ జాబ్. అది నీ టెక్నాలజీ గొప్పతనం. అలాగే 20-30 మంది జీవితాలని బ్లడ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో మొత్తం చేసావంట కదా నువ్వు. చేసి వాళ్ళందరి జీవితాన్ని కాపాడేవంట. రియల్లీ గ్రేట్ రా. అది కూడా నీ టెక్నాలజీ వల్లే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. గ్రేట్ జాబ్. యూ హ్యావ్ డన్ ఎ వెరీ బ్యూటిఫుల్ జాబ్. నైస్ 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 రా. నీకు నీ టెక్నాలజీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నైస్ జాబ్. కీప్ ఇట్ అప్ మై బాయ్. కానీ డాడ్, టెక్నాలజీ వర్క్స్, కానీ మీరు చెప్పేది అనుభవ్ కూడా కౌంట్స్. 20-30 మందిలో బ్లడ్ గ్రూప్ ఎవరు చూస్ చేయాలి, ఎవరు చాయిస్ చేయాలి, అది మీ అనుభవం నాకు నేర్పించింది. నాకు చాలా మంది మెకానిక్ తెలుసు, కానీ ఎవరు బెస్ట్ మెకానిక్ మీ అనుభవం నాకు నేర్పించింది. లీగల్ హ్యాకింగ్ చేయడం కోసం ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాంటాక్ట్ చేయాలి, ఎలా ఏం చెప్పి కన్విన్స్ చేయాలి, అది మీ అనుభవం నాకు నేర్పించింది. సో డాడ్, యువర్ ఎక్స్పీరియన్స్ విన్స్. యువర్ టెక్నాలజీ విన్స్. No dad, your experience wins. Your technology wins. Your experience wins. No. Your technology wins, my boy. Your experience wins, my. Both win. Okay. దేవుడా, ఎక్కడ తప్పు చేస్తున్నానని చెప్పి చాలా భయపడ్డాను. కానీ ఒక వజ్రాన్ని సమాజానికి ఇచ్చానన్న సంతృప్తినిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Dad, I'm leaving tomorrow. ఓ, అంటే వెంటనే మళ్ళీ త్వరలో వస్తున్నాం అనమాట. అవును. Can I? ఓ, యువర్ మై సన్. లెట్స్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. నాలెడ్జ్తో కూడుకున్న ఎక్స్పీరియన్స్తో కూడుకున్న నాలెడ్జ్ 2G కాదు 4G స్పీడ్లో ముందుకెళ్తాడు. అన్నిటినీ సమపాలనలో వాడుకునేవాడే జీవితంలో ముందుకు రాణించగలుగుతాడు. మీ సీరం సంజీవ్ నాయుడు.